ఇప్పుడు నేను స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా ఈ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద కూపన్ ఒకటి ఇస్తున్నాను నేను. మన ఛానల్కి ఒక కూపన్ ఇచ్చారు. ఈ కూపన్ యూస్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. కూపన్ కోడ్ నేను స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి ఈ కూపన్ యూస్ చేసి కూడా ట్రై చేయండి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వివో T5X ఈ ఫోన్ గురించి ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూద్దాం. అసలు ఎలా ఉంది, కొన్ని యూనిక్ ఫీచర్స్ తో తీసుకొచ్చారు, అవి ఎవరికి సెట్ అవుతాయి, ఇవన్నీ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ చివరిలో నా వెర్డిక్ట్ ఏంటో కూడా చెప్తా. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేసుకుందాం. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది 20,000 రూపాయల లోపల వస్తుందని చెప్పి అట్లా అంటున్నారు. అక్కడ ఇది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు తీసుకోవచ్చు, ఏంటి వాల్యూ ఫర్ మనీనా కాదా అనేది నేను చివరిలో మాట్లాడతాను. ఫస్ట్ మనం బాక్స్ చూసుకుంటే వివో T5X 5G అని మెన్షన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ క్లీన్ గా ఉంది, రైట్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ మెన్షన్ చేశారు. ఇవి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ బ్యాక్ సైడ్ సీల్స్ ఉన్నాయి. ఒకసారి సీల్ బ్రేక్ చేసేసి బాక్స్ ఓపెన్ చేసేద్దాం. లోపల ఫస్ట్ మొబైల్ ఫోనే మనకు కనబడుతుంది, ప్లాస్టిక్ తో ర్యాప్ చేసి ఉంచారు. ఒకసారి తీసేసేద్దాం. ఫోన్ ఇనీషియల్గా ఒక 200 గ్రాములు పట్టుకుంటున్న ఫీల్ అని మీకు అనిపించింది. కొంచెం హెవియర్ సైడే ఉండిద్ది. అండ్ ప్రీ అప్లోడ్ స్క్రీన్ కవర్తో వస్తుంది ఫోన్. నెక్స్ట్ మనకి ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ పర్వాలేదు అంతే. ఫోన్ కేస్ చూద్దాం ఒకసారి. ఆ లుక్ అంత బాగా అనిపించట్లేదు మీకు ఈ కలర్కి పర్టికులర్గా. ఇందులో సిల్వర్ కలర్ ఒకటి ఉంది అండ్ గ్రీన్ కలర్. ఇది సిల్వర్ కలర్కి బాగుంటుందేమో, గ్రీన్కి అయితే నాకు అంతగా అనిపించట్లేదు. మరి నెక్స్ట్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. అండ్ 44 వాట్ అడాప్టర్ ఇస్తున్నారు. USB ఇంటర్ఫేస్తో వస్తుంది, టైప్ సి కాదు. అండ్ కేబుల్ కూడా టైప్ ఏ టు టైప్ సి కేబుల్ బాక్స్లో ఇస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ ఫోన్ మిలిటరీ గేజ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ SGS సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ కి ఉంది. సైడ్స్ మొత్తం ఇది పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ షీట్ ని యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ డ్రాగన్ టెల్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP68 అండ్ IP69+ కంప్లీట్ రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ మనం దీంట్లో మేజర్ USPs మాట్లాడుకుందాం, హైలైట్స్. ఫస్ట్ నాకు నచ్చింది దీంట్లో బ్యాటరీ. అండ్ ఈ ఫోన్ మేజర్ గా కొనుక్కునే వాళ్ళు కూడా బ్యాటరీ ఓరియంటెడ్ పర్సన్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇందులో 7200 mAh బ్యాటరీని ఇస్తున్నారు. 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జింగ్ టైమ్ అరౌండ్ గంటన్నర అయితే పడుతుంది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. అది ఇంకొంచెం త్వరగా ఛార్జింగ్ ఎక్కితే బాగుండేదని నాకు అనిపించింది. గంటన్నర కొంచెం ఎక్కువే. ఒకటి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది, బట్ యూసేజ్ ఖచ్చితంగా నేను హెవీగా అంటే Antutu రన్ చేస్తాను, CPU థ్రాట్లింగ్ రన్ చేస్తాను, గేమ్స్ హెవీగా యూస్ చేస్తాను, కెమెరాస్ ఎక్స్ట్రీమ్ కండిషన్ యూస్ చేసి మొత్తం టెస్టింగ్ కండిషన్ లో ఉన్నప్పుడే విగ్రస్ గా యూస్ చేస్తాం. అలా చెక్ చేసినప్పుడు కూడా ఒక ఫుల్ వర్కింగ్ డే వచ్చింది. ఇంకా బ్యాటరీ మిగిలే ఉంది, ఒక 30% వరకు బ్యాటరీ మిగిలింది. సో బ్యాటరీని చక్కగా ఆప్టిమైజ్ చేశారు. రెండోది దీంట్లో డిస్ప్లే IPS LCD డిస్ప్లే తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, Dimensity 7400 టర్బో ప్రాసెసర్. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ప్రస్తుతానికి బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే కంప్లైంట్స్ ఏమీ లేవు. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. లేదు నేను మోడరేట్ గా యూస్ చేస్తాను అనుకుంటే 1.5 day అయినా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది పక్కకు పెడదాం. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఇందులో MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్ తో వస్తుంది. 2.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి, మినిమల్ మల్టీ టాస్కింగ్ కి, అండ్ చిన్న గేమ్స్ ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అప్పుడప్పుడు ఆడుకుంటాను అనుకుంటే ఈ ఫోన్ మిమ్మల్ని చక్కగా హ్యాండిల్ చేసింది. అండ్ కొంతమంది ఉంటారు కదా, నేను గేమ్స్ మాత్రమే కాదు జనరల్ యూసేజ్ చేస్తాను అనుకునే వాళ్ళకి మాత్రమే. నేను గేమ్స్ కూడా ఆడతాను, హెవీగా యూస్ చేస్తాను, హెవీ పర్ఫార్మెన్స్ నాకు కావాలి అనుకుంటే ఈ ఫోన్ మీకు కాదు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు కాదు. బట్ టెక్నికల్ గా నేను రన్ చేసినప్పుడు 1 million వరకు స్కోర్ చేసింది. అరౌండ్ నేను చెప్తున్నాను, అరౌండ్ 1 million వరకు స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా బ్యాలెన్స్డ్ గానే స్కోర్ చేసింది. రావడానికి కొంత అడ్వాంటేజ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్. LPDDR4X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. స్టోరేజ్ టైప్ లాస్ట్ జనరేషన్ UFS 2.2 యూస్ చేశారు, ఈసారి UFS 3.1 కి స్విచ్ అయ్యారు. అది కొంత డిఫరెన్స్ మేక్ చేస్తుంది. అండ్ మీరు SSD Type C పెన్ డ్రైవ్స్ ఇవన్నీ నేను కనెక్ట్ చేసి చూశాను. 1 TB SSD డిటెక్ట్ చేస్తుంది అండ్ Type C పెన్ డ్రైవ్స్ కూడా డిటెక్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ డేటా ట్రాన్స్ఫర్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఫాస్ట్ అవుతున్నాయి. బట్ Type C పోర్ట్ Type C 2.0 జనరేషన్ తోనే వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఒకవేళ మోడరేట్ యూసేజ్, మల్టీమీడియా పర్పస్ కానీ, ప్రతిరోజు మనం వాడుకునే ఏవైతే బ్యాంకింగ్ యాప్స్ కానీ అండ్ యూటిలిటీ యాప్స్, హెవీ గేమ్స్ కాకుండా మోడరేట్ గా మీరు యూస్ చేసుకునే ప్రతివి కంఫర్టబుల్ గా రన్ చేసుకోవచ్చు. NFC IR బ్లాస్టర్ పరంగా అయితే NFC దీంట్లో లేదు, ఎక్స్పెక్ట్ చేయలేము కూడా ఈ ప్రైస్ లో. IR బ్లాస్టర్ ఉంది, మీరు రిమోట్ కంట్రోల్ లాగా ఏసీని కానీ, టీవీని కానీ, సెటప్ బాక్స్ లాంటివి కంట్రోల్ చేసుకోవచ్చు. సరే బడ్జెట్ నో దేనో దానిలో మైండ్ లో పెట్టుకుని వీళ్ళైతే NFC తీసుకుని రాలా. బట్ మన ఛానల్లో ఇలాంటి ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు. ఆన్ టైం పర్ఫెక్ట్ కాంటెంట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి మన ఛానల్ అన్ని చెక్ చేయండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా, ఈ వీడియో అయినా ఏదైనా అదర్ వీడియో అయినా కంటెంట్ నచ్చి వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవ్వాలి. అండ్ పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ కోసం ఈ సంవత్సరం పనిచేస్తాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారెంటీ. నెక్స్ట్ ఈ బ్యాటరీ అండ్ ప్రాసెసర్ తర్వాత నాకు బాగా నచ్చింది దీంట్లో OS. అండర్ 20,000 కూడా కంప్లీట్ గా వీళ్ళు ఇంకా Origin OS కి స్విచ్ అయిపోయారని అర్థం అవుతుంది. ఈ వివో డివైస్, IQ డివైస్ లో Origin OS తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ బేస్డ్ ఆన్ Android 16. UI చాలా స్మూత్ అనిపించింది మీకు. కాకపోతే కొంత బ్లోట్వేర్ తగ్గించాల్సింది. బ్లోట్వేర్ చాలా ఎక్కువగా వస్తుంది. సెటప్ చేసేటప్పుడే సెలక్షన్ లోనే తీసేసాను. అయినప్పటికీ ఇంకా పీరియడ్ యాప్స్ చాలా వస్తున్నాయి. అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసేసేయండి.
ఆరిజిన్ వాయిస్లో వచ్చే ఆరిజిన్ వాయిస్ డైలర్ కానివ్వండి, అండ్ జస్ట్ ఇలా లెఫ్ట్కి స్వైప్ చేస్తే ప్రైవేట్ సేఫ్ వస్తుంది కదా, ఈ ప్రైవేట్ సేఫ్ ఫీచర్స్ కానివ్వండి, అండ్ ఆరిజిన్ ఐలాండ్ ముఖ్యంగా మీరు ఒకవేళ కాపీ పేస్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ అడ్రస్ని ఏదైనా డ్రాగ్ చేసి ర్యాపిడో ఇట్లాంటి వాటిలో పేస్ట్ చేసుకోవడం, టైమర్ ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు స్టాప్ వాచ్, క్లాక్, మ్యూజిక్ ఏదైనా ప్లే చేస్తున్నా, ట్రాన్స్ఫర్స్ ఏమన్నా పెట్టుకున్నా ఆరిజిన్ ఐలాండ్లో ప్రతి ఒక్కటి డిస్ప్లే చేస్తుంది. ఫ్లాగ్షిప్స్లో ఉండే ఆరిజిన్ వాయిస్ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఇచ్చేస్తున్నారు. అండ్ మేజర్ ఇంకొక ప్లస్ పాయింట్ ఆఫీస్ కిట్. ఫోన్లో ఉండే డేటా మొత్తాన్ని యాపిల్ మ్యాక్ బుక్స్లో మీరు యాక్సెస్ చేయవచ్చు ఆఫీస్ కిట్ ఫీచర్ యూస్ చేసుకొని. ఆఫీస్ కిట్ ఫీచర్ కూడా చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. అండ్ కొన్ని ఏఐ ఫీచర్స్ ఇచ్చారు. రెగ్యులర్గా ఉండే ఈ జెమినై, గూగుల్ టు సర్కిల్ ఫీచర్ కాకుండా నా పర్సనల్ ఫేవరెట్ వీళ్ళ ఏఐ డాక్యుమెంట్ మోడ్. మీరు ఎలా అయినా కానీ స్క్రిప్ట్ని జస్ట్ ఇలా ఫోటో తీసారనుకోండి, ఏ యాంగిల్లో అయినా అది ఫ్లాట్గా నీట్గా స్కాన్ చేసి ఒక స్కాన్ కాపీ లాగా ఇస్తుంది. అండ్ ఏఐ క్రియేషన్ అండ్ ఏఐ ఇరేస్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. అండ్ కస్టమ్ ఫీచర్స్, ప్రైవేట్ సేఫ్, యాప్ లాక్, హిడెన్ యాప్స్ అండ్ క్లోన్ యాప్స్ ఇట్లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఫిజికలీ నాకు నచ్చిన విషయం ఇక్కడ నోటిఫికేషన్ లైట్ ఒకటి వస్తుంది, మీకు ఫ్లాష్ లైట్ కింద ఉంటుంది. అది కాల్స్ ఏమన్నా వచ్చినా, నోటిఫికేషన్స్ ఏమన్నా వచ్చినా, మెసేజెస్, మెయిల్స్. అండ్ ఛార్జింగ్ మీకు 20% లోపల ఛార్జ్ దిగిపోయినప్పుడు బ్లింక్ అవుతూ మిమ్మల్ని అలర్ట్ చేస్తూ, ఎప్పుడన్నా మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నా లేదా యూట్యూబ్ ఏదైనా స్ట్రీమ్ చేస్తున్నా ఈ నోటిఫికేషన్ లైట్ దానికి తగ్గట్టు సింక్ అయ్యి మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.7 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ ప్యానల్. ఇది 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ 382 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. యూట్యూబ్ వీడియోస్ అవి నేను ప్లే చేసి చూశాను. 4K HDR లో సపోర్ట్ చూపిస్తుంది అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో హెచ్డీ కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవాలనుకుంటే స్ట్రీమ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ నెట్స్ కూడా చెక్ చేశాను. 1200 nits హై బీమ్ నెట్స్ తో వస్తుంది. మీరు పీక్ సన్లైట్ లో యూస్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కనపడిద్ది కానీ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఓవరాల్ డిస్ప్లే బాగానే ఉంది కానీ కొంత నాకు బెజల్స్ మాత్రం చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. టాప్ అండ్ బాటమ్ అనుకోండి, సైడ్స్ అనుకోండి, బెజల్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అదొక్కటి మీరు గమనించుకోండి. అండ్ సైడ్ ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ యాక్యురసీ బాగుంది అండ్ ఫాస్ట్ ఉంది. AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ది బెస్ట్ అనిపించేది, బట్ LCD డిస్ప్లే ఉంది కాబట్టి ఏదైనా క్యాజువల్ మూవీస్ లేదా షార్ట్స్, రీల్స్ ఇలా మినిమల్గా యూస్ చేసుకోవడానికి మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆల్మోస్ట్ 40-60 సపరేషన్ అన్నట్లు అనిపించింది అండ్ చాలా లౌడ్ ఉంది. కొద్దిగా ప్రీమియం ఉంటే బాగుండేది, బట్ లౌడ్ ఉంది ఎందుకంటే దీనిలో సౌండ్ బూస్ట్ అయితే యూస్ చేస్తున్నారు. మీకు 100% అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాబ్ చేస్తే 400%కి వెళ్తుంది. మీరు ఎంత క్రౌడ్ ఏరియాలో ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు రింగ్ టోన్ అయితే వినిపించింది అండ్ మీరు ఏదైనా కాంటెంట్ స్ట్రీమ్ చేసుకుంటున్నా కానీ, అంటే చూస్తున్నా కానీ మూవీస్ లాంటివి, రీల్స్ లాంటివి మీకు ఆడియో వినపడుద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనం కెమెరాస్ గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX852 సెన్సర్తో వస్తుంది. సెకండరీ సెన్సర్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. అది ఉన్నా లేకపోయినా పెద్ద ఉపయోగం లేదు, ప్రైమరీ కెమెరా మాత్రమే మనం లెక్కేసుకోవాలి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫోటోస్ గురించి మాట్లాడే ముందు ఒకసారి వీడియోస్ చూడండి. 4K 30 FPS లో 2 కెమెరాస్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ రెండింటితో 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియోస్ పర్వాలేదు అంతే, తోపు తురుమని చెప్పని నేను చెప్పను. అండ్ ఫోటోస్, నార్మల్ ఫోటోస్ మీకు 1x 2x లో క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ పోర్ట్రేట్ షాట్స్ 3 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేయొచ్చు. 28mm, 42mm, 61mm ఈ 3 ఫోకల్ లెన్స్. ఆప్టికల్ కాదు ఇవి, డిజిటల్ గా జూమ్ చేసి క్యాప్చర్ చేస్తున్నాయి, సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు. ఫోటోస్ అన్ని మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫోటోస్ సాదా సీదాగా అనిపిస్తాయి, మీకు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. స్కిన్ టోన్స్ అవి చాలా న్యూట్రల్ గా అనిపిస్తున్నాయి. కలర్స్ ఇంకొంచెం 1 or 2 టోన్స్ పెంచితే బాగుంటుందేమో అనిపించింది. డీటెయిల్స్ అవి కూడా మరి డీటెయిల్గా అయితే మనకేం కనిపించట్లేదు, చాలా న్యూట్రల్గా నార్మల్గా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ అవి అయితే ఎడిట్ డిటెక్షన్స్ పర్వాలేదు అంతే, ఇంకా బాగా కూడా తీయొచ్చు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అండ్ సబ్జెక్ట్ని, బ్యాక్గ్రౌండ్ని కొంచెం సపరేట్ చేయడంలో అక్కడ వరకు అయితే బాగానే ఉంది, బట్ ఇంకా మంచి షాట్స్ ఇవ్వచ్చు. డే లైట్లో పర్వాలేదు, లో లైట్లో మాత్రం ఇంకా చాలా ఎన్హాన్స్ చేయాలి. అప్డేట్స్ పడిన తర్వాత ఏదైనా అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే లో లైట్లో ఫోటోస్ ఏమో అంతగా నాకు అనిపించట్లేదు అండ్ మీరు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లో లైట్ కెమెరా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. సేమ్ అగైన్ డే లైట్లో బాగానే ఉన్నాయి అనిపిస్తుంది కానీ లో లైట్లో ఇంకొంచెం బెటర్గా తీసుకొస్తే బాగుండేది అనిపించింది. అండ్ కలర్స్ అవి కూడా ఇందాక ఏదైతే చెప్పానో న్యూట్రల్గా ఉన్నాయో అట్లాగే న్యూట్రల్గా ఉన్నాయి. అండ్ డీటెయిల్స్, ఎడ్జ్ డిటెక్షన్స్ ఇవి కూడా ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే మేనేజ్ చేయొచ్చు, పర్వాలేదు అన్నట్లు మాత్రమే అనిపిస్తుంది. తర్వాత నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అయితే ఇందులో 10 5G బ్యాండ్స్తో వస్తుంది అండ్ వైఫై వర్షన్ 5తో వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. ఇవి కొంచెం వెనకబడి వైఫై అండ్ బ్లూటూత్, ఇవి కొంచెం లేటెస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఫైనలీ అప్డేట్ పాలసీ రైట్ నా ఆరిజిన్ వాయిస్ మీద ఉంది అండ్ అప్డేట్ పాలసీ 2+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 2 సంవత్సరాలు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 సంవత్సరాలు సెక్యూరిటీ పాలసీ అప్డేట్స్ వస్తాయి. 3+4 ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ ఇది ఓవరాల్గా ఈ వివో T5Xకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒకసారి దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం అండ్ ఈ ఫోన్ కొనుక్కోవచ్చా లేదా అనేది సింపుల్గా తేల్చేద్దాం. ఫస్ట్ థింగ్, దీంట్లో ప్రోస్ మాట్లాడితే బిల్ క్వాలిటీ అండ్ వాటర్ రెసిస్టెన్స్, రెండోది పర్ఫార్మెన్స్
స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. మూడోది UI ఆరిజిన్ వాయిస్ యూస్ చేశారు అండ్ ఫీచర్స్ అన్ని ఏవి తీసేయకుండా అన్ని ఫీచర్స్ ఆరిజిన్ వాయిస్లో ఉన్నవి దీంట్లో ఇచ్చారు. నాలుగోది బ్యాటరీ, ముఖ్యంగా 7200 mAh బ్యాటరీ, అది దీనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇవే నాకు తెలిసినంత వరకు దీంట్లో ప్లస్ పాయింట్లు. మైనస్లోకి వచ్చేస్తే ఫస్ట్ది నాకు డిస్ప్లే నచ్చల, LCD ప్యానల్తో వస్తుంది. రెండోది కెమెరాస్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఫైనల్లీ 1 wordలో ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చా లేదా అని అడిగితే నేను అనుకుంటున్న ప్రకారం ఏంటంటే 15,000 రూపాయలు, సుమారు 15,000 రూపాయల్లో వస్తే ఈ ఫోన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అంతకు మించి అయితే నాకు అక్కర్లేదు అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటి, మీకేమనిపించిందో ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొంచెం హైప్ చేయండి వీడియోని. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి బెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.